సో ఇందులో అంటే మీరు నేను అనుకోవడం ఆ ఈగోయిస్ట్ అని ప్రూవ్ చేయలేకపోవడం వల్ల ఆయన హరీష్ గారు మీతో వాదించడం మీరు సైలెంట్ అయిపోయి వెనక్కి వెళ్ళి కూర్చుని పోవడం వల్ల కొంత ఏమన్నా నెగిటివిటీ వచ్చిందేమో అని చాలా మంది ఫీలింగ్. ఆ రోజు మీరు వాదించుంటే మీ వాదన కరెక్ట్ గా మేము వినుంటే అంటే ఏమైంది అక్కడ ప్రోమోలో ఏం జరిగింది మాకు చూపించిన ఎపిసోడ్లో ఏం జరిగిందో మాకు తెలియదు. బట్ వీ సా దట్ యు ఆర్ అనేబుల్ టు స్పీక్ అండ్ వెళ్ళి కూర్చుని పోయారు. నేను ఈగో కాదు అంటే మీరు వాదించుంటే బాగుండేదేమో అని థాట్ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ అదే చెప్పాను, ఆన్ ఫీల్డ్ దట్ ఈస్ డిఫరెంట్. ఆన్ ఫీల్డ్ ఇప్పుడు నేను 1-on-1 మీతో గొడవ పడాలంటే నేను పడతాను. నేను అంటే ఇప్పుడు అలవాటు లేని విషయం అని అదే చెప్తున్నా. ఎందుకంటే 3 days నేను అదే చెప్తున్నా కదా, నేను నెక్స్ట్ డే గొడవ క్యారీ చేసే పర్సన్ కాదు. అది నా మెంటాలిటీ, నా క్యారెక్టర్ అది. సో ఇప్పుడు ఆల్రెడీ 3 days 4 days తర్వాత ఇట్లాంటి టాస్క్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆబ్వియస్లీ నా మైండ్లో లేకుండే అది. అంటే ఎందుకు ఈ మూమెంట్కి 2 daysలో హీ వాజ్ ప్లేయింగ్ గుడ్, నేను ఎందుకు నెగిటివ్ చెప్పాలనుకుంటా? ఈగో ఉంది మనిషికి. కానీ మనం మాట్లాడే లోపలే తను మొత్తం డిఫరెంట్గా మాట్లాడితే, అంటే సంబంధం లేకుండా మాట్లాడినప్పుడు నాకు ఎందుకు వాడుతాను ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి. అంటే సారీ టు ఇంటరప్ట్. సో ఆయన ఈగోయిస్ట్ అనేది ఒప్పుకుంటున్నారా? ఆ లోగో ఆయన కరెక్టేనా? కరెక్టే అన్న. అయ్యో అంటే మీరు ఇప్పుడు కూడా చూస్తుంటే కొన్నిటికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, రియాక్ట్ అవుతాడు. ఇప్పుడు నేను ఏమన్నా 1-on-1 మాట్లాడినా కూడా అరిసి చేసుకోవాలి కానీ పాయింట్ మాట్లాడు. ఓకే, అరిసి వేరే వేరే మాట్లాడతాడు తప్ప మనం వేసిన పాయింట్కి సూత్రాలు తీస్తుంటాడు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ నువ్వు ఈగోయిస్టిక్ బై, నువ్వు కొన్ని మాటలు మాట్లాడినప్పుడు నేషనల్ టెలివిజన్ ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్లో మాట్లాడితే బెటర్. అది నువ్వు బిలో ద బెల్ట్ మాట్లాడితే అది మాట్లాడితే తప్పుగా అర్థమవుతుంది అని నేను ఒక మాట చెప్పిన. దానికి ఆయన ఆన్సర్ ఏముండాలా, ఇట్లా కాదు బ్రదర్ అట్లా అని చెప్పి ఆయన డిఫెండ్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరితో ఫ్రెండ్షిప్ దీనికి రాలే బట్టర్ అని కంటే అర్థం పడదాం ఉందేమన్నా. ఇప్పుడు అర్థంతో మాట్లాడితే నేను ఒకలాగా మాట్లాడతా, అర్థంతో మాట్లాడినప్పుడు నేను ఎందుకు కొట్లాడతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింటే లాజిక్ లేనప్పుడు. అన్న ఈ పడి లేచిన తర్వాత మీ లైఫ్ తీసుకున్న టర్న్ చాలా ఇన్స్పైరింగ్, చాలా మందికి ఇన్స్పైరింగ్. సో ఈ ఇన్స్పైరింగ్ జర్నీలో అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి ఎంతోమందిని మోటివేట్ చేస్తున్నారు. సో లెగ్ గురించి అలా ఉన్నా కూడా మీరు తీసుకున్న స్ట్రెస్ కానీ లేదా పెయిన్ కానీ సో లైఫ్లో ఎప్పుడైనా అనిపించిందన్న ఎందుకు ఇంత అలాగా జరుగుతుంది నాకే, నేనే ఎందుకు ఇంత ఎఫెక్ట్ అయ్యాను అనే థాట్ ఏదైనా వచ్చి డిప్రెషన్లోకి వెళ్ళిన సిచ్యువేషన్స్? స్టార్టింగ్లో ఉండే అన్న, స్టార్టింగ్ ఇనీషియల్ డేస్ ఆఫ్ మై లైఫ్ అన్నప్పుడు అనిపిస్తుంది. అంటే మరీ కొన్ని సిచ్యువేషన్ అంటే మొన్న చెప్పా కదా ఎవ్రీథింగ్ వాస్ ఫైన్ అన్నట్టు నాకు ఎప్పుడు అనిపిస్తుంది. నేను చాలా రోజులకి బాధపడ్డదంటే మొన్న గ్రాండ్ లాంచ్ రోజే. దాని అంటే ఎక్కువ బాధ అని కూడా కాదు, అంటే ఎక్కడో కొద్దిగా లాగినట్టు వెనకకి అని అనిపించింది. అంటే ఎంత పెద్ద షో అన్నా కానీ ఎంత అవుట్ వచ్చినా కూడా యూ విల్ గెట్ అ ఛాన్స్ సార్, లాస్ట్ రోజు కలవాలి, నాగార్జున గారు ఉంటారు కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి. అంటే పేరెంట్స్ కూడా అదే ఉంటుంది కదా, అందరు రెడీ అయ్యి గ్రాండ్ లాంచ్ ఉన్నప్పుడు ఇప్పుడు మేమే లేము అన్నప్పుడు మా ఫాదర్కి బాధ ఉంటుంది ఆయనకి. నువ్వు లేవు కదా అక్కడ ఏం చూస్తావు షో అన్నట్టు మాట అనేసి నేను. సో బాధ అనేది ఉంటుంది ఆయనకి. ఇంత చేసి లాస్ట్ 2 days చేయలేదు కదా, సో పిలిస్తే తప్పేముందని ఆయన క్వశ్చన్.